వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఒడిస్సీ తర్వాత వారణాసి అని చెప్పి. సో ఒడిస్సీకి వారణాసి ఏం సంబంధం అంటే ఐమాక్స్ సంబంధం అనేటువంటి మాట వినిపిస్తుంది. మరి రీసెంట్గా అంటే పోయిన శుక్రవారం వచ్చినటువంటి ది ఒడిస్సీ సినిమా హాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైనటువంటి క్రిస్టఫర్ నోలన్ రూపొందించినటువంటి ఒక క్లాసిక్ ఫిలిం గా ఇప్పుడు నీరాజనాలు అందుకుంటున్నటువంటి సినిమా. కేవలం మిగతా వెస్ట్రన్ కంట్రీస్ మాత్రమే కాదు, భారతదేశంలో కూడా ఇవాళ ఒడిస్సీ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఆ సినిమా టిక్కెట్ల కోసం ఇవాళ జనం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇండియాలో కూడా. అంటే వీకెండ్లో అయితే ఆ టికెట్లు దొరక్క ఏదో రకంగా సరే వీక్ డేస్లోనే సరే డ్యూటీకి డొమ్మా కొట్టి మరీ ఈ సినిమా చూస్తున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి ఒక గ్రీకు కథతోటి రూపొందించినటువంటి సినిమా అది. ఒక విజువల్ స్పెక్టాక్యులర్ సినిమాగా ప్రపంచం అంతా కూడా కొనియాడుతున్నటువంటి సినిమా. కొంతమంది అయితే దాన్ని చూస్తే మన ఇండియన్ సినిమా లాగా కేవలం వేష భాషలు అవి మాత్రమే, అవి హాలీవుడ్ సినిమా లాగా ఉంది, మిగతా అంతా కూడా పిక్చరైజేషన్ కానివ్వండి, ఆ సన్నివేశాల కూర్పు, సన్నివేశాల చిత్రీకరణ ఇవన్నీ కూడా ఇండియన్ కమర్షియల్ సినిమా టైప్లోనే ఉన్నాయి అని చెప్పి కొంతమంది పెదవి విరుస్తున్నప్పటికీ కూడా మాస్టర్ స్టోరీ టెల్లర్ అనేటువంటి మాట రాజమౌళిని ఉద్దేశించి చెప్తా ఉంటారు మన వాళ్ళందరూ కూడా. సో అది అక్కడికి వెళ్ళేటప్పటికి హాలీవుడ్లో ఆ మాట అక్షరాలా సరిపోయేది క్రిస్టఫర్ నోలన్కే. మరి అలాంటి సినిమా ఇవాళ ఐమాక్స్ ఫార్మాట్లో సినిమా మొత్తాన్ని కూడా ఐమాక్స్ కెమెరాలతోటే చిత్రీకరించాడు ఆయన. ఎక్కువగా సిజిఐకి ఎక్కువగా పోకుండా చాలా వరకు కూడా ఆయన ఐమాక్స్ కెమెరాలతోటే వాస్తవికంగా ఉండే విధంగా సన్నివేశాన్ని, యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఆయన తీశారు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. సో కేవలం 3 రోజుల్లోనే, ఈ సినిమా విడుదలైనటువంటి మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల పైగా డాలర్లను సాధించి సో బాక్స్ ఆఫీస్ రికార్డుని ఈ సినిమా తిరగరాసిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి ఈ అంతర్జాతీయ సంచలన బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు గ్లోబల్ సినిమా ప్రేమికుల అలాగే ట్రేడ్ వర్గాల దృష్టి రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో ఫిల్మ్ అయినటువంటి వారణాసి మీదే పడుతోంది అని ఇది మనం చెప్తుందో కాదు, చాలా మంది ఈవెన్ హాలీవుడ్ డైరెక్టర్స్, హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా చెప్తున్నటువంటి మాట. అంటే దాన్ని బట్టి రాజమౌళి కీర్తి ఏ విధంగా ఏ స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తంగా అంటే ఒడిస్సీ చిత్రాన్ని పూర్తిగా సరికొత్త ఐమాక్స్ ఫిలిం కెమెరాలతో షూట్ చేసి విజువల్ వండర్గా ఏదైతే తను తీర్చిదిద్దాడో క్రిస్టఫర్ నోలన్, ఇప్పుడు ఆయన తర్వాత ప్రపంచంలోనే పూర్తి స్థాయి ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతున్నటువంటి 2వ సినిమా, అలాగే భారతదేశం నుంచి ఈ మైలురాయిని అందుకుంటున్నటువంటి మొట్టమొదటి సినిమాగా ఇప్పుడు వారణాసి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. నోలన్ సినిమాతోటి అంటే ఒడిస్సీ సినిమాతోటి ఆ ఐమాక్స్ అనుభూతి ఎలా ఉంటుందో ఆస్వాదించినటువంటి ఇంటర్నేషనల్ ఆడియన్స్ అందరూ కూడా వారణాసి విజువల్స్ సరికొత్త అనుభూతిని వాళ్ళకి ఇస్తుంది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ది ఒడిస్సీ సినిమా గ్రీక్ పురాణాల నేపథ్యంలో సముద్రయాన సాహసాలను చూపించింది. అది సో ఆయన తీసినటువంటి విధానం ఏదైతే క్రిస్టఫర్ నోలన్ ఆ సముద్రాల మీద, సీస్ మీద, ఆ నౌకాయానాలు, ఆ భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఇవన్నీ చూసి రోమాలు నెక్కబడుచుకొని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతగా ఆయన ఆ సినిమాని చూపించారు, ఆ సన్నివేశాలన్నింటినీ కూడా. మరి ఈ వారణాసి సినిమా చూస్తే అంతకంటే కూడా అంటే ది ఒడిస్సీకి మించి ఆయన సముద్రయానం చూపించారు. ఇది ఇండియానా జేమ్స్ బాండ్ స్టైల్లో ఒక గ్లోబ్ ట్రాటర్ యాక్షన్ అడ్వెంచర్గా రాజమౌళి మలుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని వేల సంవత్సరాల కాలక్రమంలో అంటే టైం లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఎప్పుడో త్రేతాయుగం నాటి నుంచి ఇప్పుడు సమకాలీనంగా ఉండేటువంటి టైం వరకు వివిధ కాలాల్లో జరిగేటువంటి కథగా మనకు వారణాసి మన ముందుకు రాబోతుంది. అలాగే విభిన్న ఖండాల మధ్య కూడా ఈ సినిమా కథ నడుస్తుంది. అంటే ఇండియా, ఆసియా నుంచి ఆఫ్రికా, అలాగే ఐరోపా,
అంటార్కిటికా దాకా కూడా వెళుతుంది. అత్యంత కఠినమైన వాతావరణం ఉండేటువంటి అంటార్కిటికా మంచు ఖండంలో షూటింగ్ జరుపుకున్న ప్రపంచంలోని 5వ సినిమాగా ఇప్పుడు ఒక సంచలనాన్ని వారణాసి సృష్టించింది. సో అలాగే ఆఫ్రికా అడవుల్లో భారతదేశ ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందినటువంటి వారణాసి వరకు కూడా ఈ సినిమా కథ నడుస్తుంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా గ్లోబల్ ఆడియన్స్ ని కట్టి పడేస్తుందంటలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్తున్నారు. వారణాసి గురించి ఎందుకంటే ఎంత ప్రపంచవ్యాప్తంగా జనం ఎదురు చూస్తుంది. ఇది కేవలం అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదు, ఒక కాస్మిక్ డిజాస్టర్ అంటే ఒక గ్రహశాఖలో భూమిని ఢీ కొడితే ఏర్పడేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉండో అలాంటి కథ ఇది. అలాంటి కథాంశంతో తయారవుతున్నటువంటి సినిమా. ప్రాచీన మన భారతీయ పురాణాలు, మన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అలాగే మన ఆధ్యాత్మిక భారతదేశం యొక్క శక్తి అంతా కూడా దాని ఆధ్యాత్మికతలోనే ఎక్కువగా ఉంటుందని నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి దేశం మంది. సో వీటన్నిటినీ కూడా కలగలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫాంటసీ స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తే దాన్ని విజువలైజ్ చేస్తున్నాడు తన కెమెరాలతోటి రాజమౌళి. ఆ మధ్య విడుదలైనటువంటి గ్లిమ్స్, సో అది కేవలం మన వాళ్ళనే కాకుండా ఇండియన్స్నే కాకుండా ప్రపంచవ్యాప్త సినిమా ప్రియులందరినీ కూడా ఆకట్టుకుంది. అందులో మహేష్ బాబు ఒక త్రిశూలం పట్టుకొని రుద్ర అనేటువంటి క్యారెక్టర్లో సో ఎద్దు మీద ఆయన స్వారీ చేస్తున్నటువంటిది ఆ గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో అది ఒక పెను సంచలనం అని చెప్పాలి. దానికి వచ్చినటువంటి వ్యూయర్షిప్ కానివ్వండి ఆ గ్లిమ్స్ కి, అలాగే అది వైరల్ అయినటువంటి తీరు కానివ్వండి. సో లార్జర్ దాన్ లైఫ్ యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారు. అంటే మామూలు స్థాయిగా కాదు, సో ఖచ్చితంగా అది వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ది ఒడిస్సీ సినిమాలో ప్రధాన పాత్రల్లో మనం చూసాం మ్యాట్ డామన్ దాదాపు 3 దశాబ్దాలుగా హాలీవుడ్ లో తనకంటూ ఒక పెద్ద గుర్తింపుని సంపాదించుకున్నటువంటి నటుడు. టామ్ హాలండ్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది స్పైడర్ మ్యాన్ సినిమానే. సో రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ సినిమాలో తనే హీరోగా నటిస్తున్నాడు అతను. అలాగే అన్నా హతావే. సో ఇలాంటి టాప్ హాలీవుడ్ స్టార్స్ నటించినటువంటి సినిమా ది ఒడిస్సీ. ఇక్కడ మనకు కనిపిస్తుంది, బహుశా ఫేస్ సరిగా తెలియట్లేదు కానీ మ్యాట్ డామన్ అని నేను చెప్పేసి అనుకుంటున్నాను. రాజమౌళి సైతం వారణాసిని అంతర్జాతీయ నటీనటులతోటి ఈ సినిమా ఆయన కూడా చేస్తున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్కి చెందిన వాడైతే పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళ ఇండస్ట్రీ మాలీవుడ్ అంటాం కదా దానికి చెందినవాడు. అలాగే ప్రియాంక చోప్రాని మనం ఇవాళ ఆమెని ఇండియన్ యాక్ట్రెస్ గా ఎవరో కూడా పరిగణించట్లేదు, గ్లోబల్ యాక్ట్రెస్ గా పరిగణిస్తున్నారు. అలాగా ఆ రేంజ్ లో ఆమె రెప్యుటేషన్ అనేది పెరిగిపోయి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ ఒక భారతీయ సినిమాలో నటిస్తూ ఉంది. పైగా ఇందులో సూపర్ స్టార్ మహేష్ కేవలం రుద్రనే పాత్ర మాత్రమే కాకుండా శ్రీరామునిగా కూడా కనిపించబోతున్నాడు ఆ రామాయణ ఎపిసోడ్ లో. ఇది చాలా మందిని ఆకర్షిస్తున్నటువంటి విషయం. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ చేస్తున్నటువంటి ఆయన పేరుకి వీల్ చైర్లో ఉన్నప్పటికీ ఆయన మేధాశక్తి వేరే లెవెల్లో ఉంటుంది. కుంభకర్ణుడి రామాయణంలోని కుంభకర్ణుడి పాత్ర స్ఫూర్తితోటి ఆ పాత్రను మలిచినట్టుగా మనకు తెలుస్తోంది. సో RRR సినిమాతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి MM కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకి ఇంకొక ఎసెట్. అలాగే అంతర్జాతీయంగా ఈ సినిమాకి భారీ మార్కెట్ ఏర్పడటానికి కూడా కీరవాణి మ్యూజిక్ కూడా ఒక కారణం అవుతా ఉంది. సో అదే సినిమాతో అంటే RRR సినిమాతో అటు అమెరికా గ్లోబల్ మార్కెట్ తలుపులు తట్టినటువంటి రాజమౌళిని ఇటీవల ఇంటర్వ్యూలో క్రిస్టఫర్ నోలన్ కూడా ప్రశంసించినటువంటి విషయం. తను ది ఒడిస్సీ సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వారణాసి కోసం తను ఎదురు చూస్తున్నట్టు తను కూడా చెప్పాడు. మరి ఇప్పుడు ఈ సినిమా ది ఒడిస్సీ సాధించినటువంటి ఆ బ్లాక్ బస్టర్ విజయం ఏదైతే ఉందో, అలాగే అంతర్జాతీయ థియేట్రికల్ మార్కెట్లో భారీ విజువల్ ఎపిక్స్ వైపు జనాల దృష్టిని మళ్లించడానికి కూడా ది ఒడిస్సీ అది ఒక పునాది ఏర్పరిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 1300 కోట్ల నుంచి 1400 కోట్ల భారీ బడ్జెట్తో తయారవుతున్నటువంటి వారణాసి సినిమా వచ్చే సంవత్సరం అంటే 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా సో ఎన్ని థియేటర్ వీలైతే అన్ని థియేటర్లో సో వేల కొద్ది థియేటర్లో విడుదల కాబోతోంది. సో
ఒడిస్సీ సినిమా సృష్టించినటువంటి ఆ గ్లోబల్ వేవ్ని క్యాష్ చేసుకోవడానికి, ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి రాజమౌళి, మహేష్ బాబుల వారణాసి సరైన సమయానికి సిద్ధమవుతోందని కూడా అందరూ అంచనా వేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఒడిస్సీ ఏదైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక ఫినామినా, బాక్స్ ఆఫీస్ ఫినామినా అంటాం కదా, ఒక అసాధారణమైనటువంటి కలెక్షన్ సాధించడానికి అది దూసుకుపోతోంది ఇది ఒడిస్సీ. మరి దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా గ్లోబల్ ఆడియన్స్ దృష్టి మాత్రం వారణాసి మీద ఉంది. మరి వాళ్ళ అంచనాలకు తగ్గట్టు ఆ సినిమా రాణిస్తుందా బాక్స్ ఆఫీస్ వద్ద, ఒడిస్సీ రికార్డుల మీద అది గురి పెడుతుందా? లెట్ us wait and see.